హలో గాయస్, మనం లాస్ట్ వీడియోలో బీపీసీ గురించి కంప్లీట్గా నేర్చుకున్నాం కదా. సో ఈ రోజు నుంచి మనం ఈసీ2 అన్నది స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ అసలు ఈరోజు మనం ఏం చేద్దామంటే డేటా సెంటర్లు అంటే ఏంటన్నది మళ్ళీ ఒకసారి అర్థం చేసుకుందాం. యాక్చువల్ డెమో సెషన్ చెప్పినప్పుడు నేను అవన్నీ క్లియర్ చేశా, కాకపోతే ఒకసారి మళ్ళీ చూద్దాం, ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం కదా. ఇది ఏంటంటే ఒక యుఎస్ ఈస్ట్ నార్త్ విర్జీనియాలో అవైలబిలిటీ జోన్ అనుకోండి. సపోజ్ ఒక్క నిమిషం గైస్. యుఎస్ ఎన్వి అనుకోండి, నార్త్ విర్జీనియా. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఆ డేటా సెంటర్లో ఇలా ఉంటాయండి, ర్యాక్స్ ఉంటాయన్నమాట. ఇదొక ర్యాక్ అంటే ఆ డేటా సెంటర్ లాగా ఎలా ఉంటుందని చెప్తున్నమాట. ఇలా మల్టిపుల్ ర్యాక్స్ అన్న ఉంటాయి. ఆ ర్యాక్స్ చూడడానికి ఎలా ఉంటాయంటే, ఒకసారి గైస్, డేటా సెంటర్ ర్యాక్స్ ఇదిగోండి, చూసారా? ఇదిగోండి, ర్యాక్స్ అన్నవి ఇలా ఉంటాయన్నమాట. ఇందులో యాక్చువల్గా ఇక్కడ మనం చూసినట్లయితే ఇవి సర్వర్స్ అన్నమాట. ప్రతి ర్యాక్లో చాలా ఇలా రోస్ ఉంటాయి. ఆ రోస్లో సర్వర్స్ అన్నవి డిప్లాయ్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే ఇదిగోండి, ఇక్కడ ఒక సర్వర్ అనుకోండి. సపోజ్ ఈ సర్వర్లో ఫిజికల్ సర్వర్ అంటే ఇందులో ఇవి ఉంటాయి, విఎం ఇన్స్టాన్స్లు. ఇదొకటి. మనం ఎలా చెప్పొచ్చు అంటే ఒక ఫిజికల్ సర్వర్, అందులో వర్చువల్ మెషిన్స్ డిప్లాయ్ చేస్తాం కదా. అలాగే ఇక్కడ ఈ సర్వర్లో కూడా వర్చువల్ ఇన్స్టాన్సెస్ అన్నవి ఇలా డిప్లాయ్ చేయొచ్చు. ఓకేనా? సో మనం ఇప్పుడు ఈసీ2 కాన్ఫిగర్ ఫస్ట్ అసలు మనకి ఈసీ2 అంటే ఈసీ2 యూజ్ చేస్తున్నప్పుడు మనం విఎం ఇన్స్టాన్సెస్ అంటాము, లేదంటే సర్వర్స్ అంటాము. అవన్నీ యాక్చువల్గా సేమ్ అన్నమాట. నేను అవి కీవర్డ్స్ యూజ్ చేస్తున్నప్పుడు మీరు ఏది కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇన్స్టాన్సెస్ అన్నా సర్వర్స్ అన్నా యాక్చువల్గా అవన్నీ ఒకటే అన్నమాట. ఓకే, ఫైన్. మనం ఏంటంటే ఇప్పుడు ఒకసారి ఈసీ2లోకి వెళ్దాం. ఓకే, సో ఇన్స్టాన్సెస్లోకి వెళ్ళండి, లాంచ్ ఇన్స్టాన్స్ చేయండి. సో ఇక్కడ మనకు చూసినట్లయితే క్విక్ స్టార్ట్ అని, మై ఏఎంఐస్ అని, ఏడబ్ల్యూఎస్ మార్కెట్ ప్లేస్ అని, కమ్యూనిటీ ఏఎంఐస్ అని, ఇలా చాలా ఉన్నాయి కదా. సో ఇక్కడ క్విక్ స్టార్ట్లో ఉన్న ఇవి ఏఎంఐస్ ఉన్నాయి కదండి, ఇవి యాక్చువల్గా మనం రియల్ టైంలో యూజ్ చేయము. ఎందుకంటే అవి బేస్ ఆపరేటింగ్ సిస్టమ్స్. అంటే ఇందులో రెడీమేడ్గా ఏం దొరకవన్నమాట. అంటే రెడీమేడ్గా సర్వీసెస్ అవి ఇన్స్టాల్ చేయడం అదే కావాల్సిన విధంగా ఉండవన్నమాట. అంటే జస్ట్ ఏదంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ పడేస్తాడు అంతే, అంతకు మించి ఏమి ఉండదు. అందులో ఏం కావాలన్నా సర్వీసెస్ కానీ ఏం కావాలన్నా సరే మనం కాన్ఫిగర్ చేసుకోవాల్సిందే. సో ఇది ఏంటంటే రియల్ టైంలో నాట్ ప్రిఫరబుల్ అనమాట. మై ఏఎంఐస్ అంటే ఏంటంటే మనకు కావాల్సిన సర్వీసెస్ అన్నీ ఇన్స్టాల్ చేసి మనకు కావాల్సిన విధంగా సర్వర్ డిప్లాయ్ చేసుకుని మనం మై ఏఎంఐస్లో ఏఎంఐ అంటే అమెజాన్ మెషిన్ ఇమేజ్ అనమాట. అమెజాన్ మెషిన్ ఇమేజ్లో మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. అప్పుడు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏడబ్ల్యూఎస్ మార్కెట్ ప్లేస్ అంటే ఏంటంటే ప్రొడక్ట్స్. సపోజ్ ఇప్పుడు జెనిఫర్ ఉందనుకోండి, అది ఫైర్ వాల్ కదా. వాళ్ళు ఏంటంటే కావాల్సిన విధంగా అంటే కంపెనీస్కి ఎలా సూట్ అవుతాయో అలా అంతా కాన్ఫిగర్ చేసి వాళ్ళు ఇస్తారన్నమాట యూజ్ చేసుకోమని. అలాంటి ఇమేజ్లన్నీ ఏడబ్ల్యూఎస్ మార్కెట్ ప్లేస్లో ఉంటాయి. యాక్చువల్గా ఇందులోంచి నార్మల్ డిప్లాయ్ చేసుకుంటారు. కమ్యూనిటీ ఏఎంఐస్ అంటే ఏంటంటే ఏదైతే ఇప్పుడు సపోజ్ నేను ఒక అమెజాన్ మెషిన్ ఇమేజ్ క్రియేట్ చేశానండి, నేను ఏడబ్ల్యూఎస్కి షేర్ చేయాలనుకుంటున్నా. అవన్నీ ఏంటంటే కమ్యూనిటీ ఏఎంఐస్లో ఉంటాయి. అంటే అది షేర్డ్ ఏఎంఐస్ మాత్రం కమ్యూనిటీ ఏఎంఐస్లో ఉంటాయి అన్నమాట. సో ఈ 4 గురించి మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇక్కడ చూసినట్లయితే మీకు ఇది ఉందో చూసారా, దీన్ని యాక్చువల్గా ఏఎంఐ ఐడి అంటారన్నమాట. అంటే ఇప్పుడు ఈ ఏఎంఐ ఐడి 0323C3 అని ఉంది కదా. యాక్చువల్గా ఈ ఏఎంఐ ఐడి అన్నది యూనిక్ మాట. అంటే ఎక్కడున్నా సరే ఒక్క నిమిషం గైస్. సో ఇది యాక్చువల్గా ఈ ఏఎంఐ ఐడి అనేది యూనిక్ అండి. అంటే ఇప్పుడు అమెజాన్ లైనెక్స్ 2 ఏఎంఐ అని ఉంది కదా. ఇప్పుడు సపోజ్ నేను రీజియన్ మార్చి చూస్తే కనుక, ఓహాయోలోకి వెళ్ళి చూస్తే ఇక్కడ నెంబర్ గుర్తుంచుకోండి,
F323C3 99% యూనిక్గానే ఉంటుంది, ఎక్కడో 1% అన్న మ్యాచ్ అయ్యిద్ది అన్నమాట. చూసారా 0F7 అమెజాన్ లైనెక్స్ 2 చేంజ్ అయిపోయింది ఈ ఏఎంఐ ఐడి అన్నది. ఇది యాక్చువల్గా నార్మల్గా వచ్చేసి మనం ఇలా సెలెక్ట్ అనే కొట్టేస్తామండి, అంటే ఈ ఏఎంఐడి ఇక్కడ ఎక్కర్లొద్దు. కాకపోతే ఎప్పుడైతే మనం స్క్రిప్ట్స్ అన్నవి స్క్రిప్ట్లోని ఇలా ఇన్స్టాన్సెస్ డిప్లాయ్ చేయాలనుకుంటే ఏఎంఐ ఐడి యూజ్ చేసి మనం స్క్రిప్ట్లో ఇది పెడతామట. ఏఎంఐ ఐడి పెడితే కనుక డిప్లాయ్ అయ్యిద్ది. సో ఇప్పుడు మనకు సపోజ్ ఇప్పుడు ఒకసారి అండి ఇక్కడ అమెజాన్ లైనెక్స్ 2 బదులు అమెజాన్ లైనెక్స్ అని అదే ఈ సెకండ్ది క్లిక్ చేయండి, ఎందుకంటే ఈ లైనెక్స్ 2 అన్నది కరెక్ట్గా ఉండదు అన్నమాట. సో ఒక్క నిమిషం గైస్, ఫోన్ వచ్చింది. ఓకే, సో ఆ సెకండ్ ఎందుకు మనం చూజ్ చేసుకున్నామంటే ఇది యాక్చువల్గా ఇది సరిగ్గా వర్క్ అవ్వదు అన్నమాట. దీంట్లో ఐ మీన్ ఇది మోర్ ఎఫిషియెంట్గా వర్క్ అయ్యిద్ది. సో నేను లైనెక్స్ ఎందుకు చూజ్ చేసుకున్నా, విండోస్ ఎందుకు చూజ్ చేసుకోలేదంటే లైనెక్స్కి అన్నది యాక్చువల్గా 1GB ర్యామ్ అనేది సరిపోద్దండి, 8GB హార్డ్ డ్రైవ్ అన్నది పడుతుంది. అదే విండోస్ తీసుకున్నాం అనుకో ఒక 30GB హార్డ్ డ్రైవ్ కావాలి, 14GB ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకుంటుంది. సో యాక్చువల్గా లైనెక్స్ అనేది ప్రిఫరబుల్ అన్నమాట. యాక్చువల్గా నేను లైనెక్స్ యూజ్ చేస్తాను ఎక్కువగా, అందుకని లైనెక్స్ తీసుకున్నా. అండ్ చూజ్ ఇన్స్టాన్స్ టైప్లో ఉంది కదా, ఈ సెకండ్లో ఇక్కడ చాలా టైప్స్ ఉంటాయండి. మైక్రో ఇన్స్టాన్సెస్ అని, జనరల్ పర్పస్ అని, కంప్యూటర్ ఆప్టిమైజ్డ్ అని, FGPA, GPU, మిషన్ లెర్నింగ్, మెమరీ ఆప్టిమైజ్, స్టోరేజ్ ఆప్టిమైజ్. ఇది యాక్చువల్గా ఇండివిజువల్గా మనం చూద్దాం అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మనం మెమరీ ఆప్టిమైజ్డ్లోకి వెళ్దాం. మెమరీ ఆప్టిమైజ్ అంటే ఏంటంటే ఇదిగోండి ఈ మెమరీ అన్న చూసారా, ఇది యాక్చువల్గా పెరుగుతూ ఉంటుంది 768 మ్యాక్సిమం ఇలా. ఈ మెమరీ ఆప్టిమైజర్లో ఇప్పుడు SSDs యూజ్ చేస్తారండి. SSDs అంటే ఏంటంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్స్. అదేంటంటే మోర్ ఫాస్ట్గా పెర్ఫార్మెన్స్ అన్న చాలా ఫాస్ట్గా ఉంటుంది వెన్ కంపేర్ టు HDD. నార్మల్గా EBS చెప్తున్నప్పుడు ఇవన్నీ నేను చెప్తాను SSD HDD గురించి. బట్ మీరు గుర్తుంచుకోండి ఏంటంటే SSDs అంటే ఇప్పుడు మెమరీ ఆప్టిమైజర్ ఎప్పుడైనా తీసుకుంటే కనుక ఆ పెర్ఫార్మెన్స్ అన్నది చాలా ఫాస్ట్గా ఉంటుంది, అంటే ర్యామ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట బేసిక్గా. అవి SSDs యూజ్ చేస్తారు, సాలిడ్ స్టేట్ డ్రైవ్స్. అదే మనం కంప్యూటర్ ఆప్టిమైజ్ తీసుకున్నాం అనుకోండి, కంప్యూటర్ ఆప్టిమైజ్ అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఏమైనా ట్రాన్సాక్షన్స్తో డీల్ చేసే బ్యాంక్ సర్వర్స్ ఉన్నాయి, ప్రతి నిమిషానికి 100,000 ట్రాన్సాక్షన్స్ అవుతూ ఉంటాయి, చాలా ఫాస్ట్గా ఉండాలి. సో కంప్యూటర్ అంటే ఏంటంటే అప్పుడు ఇలాంటి ఎక్కువ ఉన్న సిస్టమ్స్ యూజ్ చేస్తే కనుక అవి చాలా ఫాస్ట్గా ఉంటాయి. యాక్చువల్గా కంప్యూటర్ ఆప్టిమైజ్ సిస్టమ్ అంటే ఈ రేషియో ఎక్కువ ఉంటుందండి, అంటే నెంబర్ ఆఫ్ CPUs పర్ నెంబర్ ఆఫ్ ర్యామ్, అంటే ఈ రెండు ఎక్కువ ఉంటాయి. ఈ రేషియో అన్నది చాలా ఎక్కువ ఉంటుంది, CPU వర్సెస్ మెమరీ రేషియో అన్నది. సో ఈ కంప్యూటర్ రిక్వైర్మెంట్ అప్పుడు ఇది కంప్యూటర్ ఆప్టిమైజ్ అన్నది ప్రిఫరబుల్ అనమాట. ఇంకా FGPA, GPU ఇన్స్టాన్సెస్ అంటే అవి యాక్చువల్గా మిషన్ లెర్నింగ్ ఇన్స్టాన్సెస్ అన్నమాట, మనం పెద్ద యూజ్ చేయము. అండ్ స్టోరేజ్ ఆప్టిమైజ్ వచ్చేసి మనకి స్టోరేజ్ అన్నది బ్యాకప్స్కి కానీ వాటికి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. అంటే ఏంటంటే లేటెన్సీ ఎక్కువైనా పర్లేదు, మనం తక్కువగా రిక్వెస్ట్లు అన్నది ఇస్తూ ఉంటాము హార్డ్ డిస్క్కి. అవి ఏంటంటే బ్యాకప్సే కదా, తక్కువ రిక్వెస్ట్లు అవి ఇస్తూ ఉంటాం. లేట్గా తీసుకున్నా పర్లేదు, కాకపోతే డేటా అనేది సేఫ్గా ఉండాలి. అలాంటివి ఏంటంటే స్టోరేజ్ ఆప్టిమైజ్డ్ అన్నమాట. సో జనరల్ పర్పస్ ఇన్స్టాన్సెస్ అంటే మీకు తెలుసు కదా, ఏంటంటే ఈవెంట్ రిక్వైర్మెంట్స్ ఏమీ లేవు, జస్ట్ ఏంటంటే నార్మల్ ఇన్స్టాన్సెస్ అంటే కనుక జనరల్ పర్పస్ ఇన్స్టాన్సెస్ అన్నది మనం చూజ్ చేసుకుని ఇంకా ఉంటాం అన్నమాట. ఓకేనా. సో ఇన్స్టాన్సెస్ టైప్స్ వచ్చేసి ఇవ్వమాట. కాకపోతే ఇన్స్టాన్సెస్ టైప్ గురించి మీరు ఎక్కువ కంగారు పడవలసిన లేదు, ఎందుకంటే ఒక ఆర్కిటెక్ట్ ఉంటాడు కదా, క్లౌడ్ ఆర్కిటెక్ట్, అతను చూసుకుంటాడు. ఎప్పుడైతే మనకు ప్రాజెక్ట్ డిజైన్కి స్టార్ట్ అయిందో ఈ రిక్వైర్మెంట్స్ అప్లికేషన్ వాళ్ళతో మాట్లాడి మనకి రిక్వైర్మెంట్స్ ఉంటాయి అనే అతను ఒక అనాలిసిస్ చేసి సో ఇవి డిప్లాయ్ చేయమని మనకు చెప్తే మనం డిప్లాయ్ చేసేస్తామన్నమాట. సో అతను చూసుకుంటాడు అవన్నీ. ఓకేనా. సో ఇప్పుడు జనరేషన్స్కి వద్దాం. ఆల్ జనరేషన్స్ చూడండి. ఇప్పుడు మనం చూసినట్లయితే మైక్రో ఇన్స్టాన్సెస్ ఇదిగోండి, ఇక్కడ చూసారా వేరియబుల్ ECU 1 CPU 0.613 GB మెమరీ. ఇక్కడ మనకి సెలెక్ట్ చేస్తే అక్కడ ఈ మారుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఈ నెంబర్ అన్నది ఎక్కువ ఉండాలండి, కంప్యూటింగ్ పవర్ ఎక్కువ ఉంటే. ECU అంటే ఎలక్ట్రిక్ కంప్యూటబుల్ యూనిట్స్ గురించి మీరు పట్టించుకోక్కర్లేదు. CPUs ఎక్కువ, లేదంటే ఇది ఫాస్ట్గా ఉందా లేదా అన్నది మనం మాత్రం చూసుకోవాలి. అంటే 0.5 ఈ మెమరీ ర్యామ్ ఎక్కువ అన్నది. ఇదిగోండి ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి, ఆ నెంబర్స్ బట్టే మనకు కావాల్సిన ఇన్స్టాన్స్ అన్నది
మనం సెలెక్ట్ చేసుకుంటాం. సపోజ్ మనకి ఏంటంటే ఏం ఇన్స్టాన్స్ అది ఎలా మనం చెప్పలేకపోతున్నాము అంటే ఏం చేస్తారంటే ఏదైతే లేటెస్ట్గా ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసేసుకోండి. అంటే ఇప్పుడు నెంబర్స్ ఏదైతే ఎక్కువ ఉంటాయో అది సెలెక్ట్ చేసుకుని మీరు కంటిన్యూ అయిపోవండి. ఓకేనా? సో ఇప్పుడు ఆల్ జనరేషన్స్ అయింది, కరెంట్ జనరేషన్ ఓకే. నెక్స్ట్ ఏంటి, ఫ్రీ టైర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఇన్స్టాన్స్ డీటెయిల్స్లోకి వెళ్తున్నా. ఇక్కడ మనకు చూసినట్లయితే నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ 1 ఉంది కదా. ఇక్కడ మనం ఏం చేద్దామంటే అలా ఎన్ని పెట్టవచ్చు అన్నది చూద్దాం. అంటే ఎన్ని ఇన్స్టాన్సెస్ ఒకేసారి డిప్లాయ్ చేయొచ్చు అన్నది ఒకసారి చూద్దాం. అది ఎక్కడ తెలుస్తుంది అంటే ఈసీటీ డాష్ బోర్డ్లో లిమిట్స్కి వెళ్ళండి. లిమిట్స్కి వెళ్ళారంటే కరెంట్ లిమిట్ 200, అంటే మీరు నెంబర్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ అన్నది 200 ఒకేసారి కాన్ఫిగర్ చేయగలరు అని దాని అర్థం అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనం 200 అక్కర్లేదు, ఎందుకంటే మనకు ఒకటి సరిపోద్ది. స్పాట్ ఇన్స్టాన్సెస్ అంటే ఏంటన్నది మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఇక్కడ వీపీసీ లేవు కాబట్టి నేను క్రియేట్ న్యూ వీపీసీ అని కొడతాను. ఓకే, మీరు ఈ వీపీసీల గురించి ఆల్రెడీ తెలుసు కాబట్టి మీరు పెద్ద వరీ అవసరం లేదు. జస్ట్ ఏంటంటే డిఫాల్ట్ వీపీసీ అన్నది ఒకటి క్రియేట్ చేస్తాను. క్లోజ్. ఓకే, ఒకసారి మనం రిఫ్రెష్ చేద్దాం. రైట్, ఇది వచ్చేసి డిఫాల్ట్ వీపీసీలో వెళ్ళింది. సబ్నెట్ ఒకటి మనం పర్టికులర్ రీజియన్లో సెలెక్ట్ చేద్దాం అండ్ యూజ్ సబ్నెటింగ్ ఎనేబుల్. ఇప్పుడు ఇక్కడ ప్లేస్మెంట్ గ్రూప్ అని ఉంది కదా. ప్లేస్మెంట్ గ్రూప్ అంటే ఏంటంటే కొన్ని సర్వర్స్ ఉన్నాయి ప్లేస్మెంట్ గ్రూప్లో పెట్టేవంటే ఏంటంటే ఆ సర్వర్లన్నీ నియర్ బై ఉంటాయి, చాలా దగ్గరగా ఉంటాయి. నియర్ బై ఏంటంటే కనెక్షన్ స్పీడ్ అన్నది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఒక 50 సర్వర్లు, ఒక బ్యాంక్ సర్వర్లు అనుకోండి, వాటిలో కమ్యూనికేషన్ చాలా ఫ్రీక్వెంట్గా అవుతుంది అనుకోండి. అవి ఏంటి అంటే ఏం చేస్తానంటే ఇప్పుడు ఒక ప్లేస్మెంట్ గ్రూప్లో పెట్టామంటే ఆ ప్లేస్మెంట్ గ్రూప్ అదే సో ఫాస్ట్గా ఉంటుంది కదా. సో ఎఫిషియన్సీ అన్నది ఎక్కువ ఉంటుంది, చాలా ఫాస్ట్గా కంప్యూటర్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఓకేనా? కెపాసిటీ రిజర్వేషన్ ఐఏఎం రూల్ గురించి నేను తర్వాత మాట్లాడతాను, ఎందుకంటే జస్ట్ ఇది ఇలా వర్క్ అవుద్ది అని చెప్పడం కంటే అసలు ఏం చేస్తుంది అని ఒక ఎగ్జాంపుల్తో చెప్పడం బెటర్. సో నీ రెండు ఇప్పుడు కవర్ చేయట్లేదు. నెక్స్ట్ ఏంటంటే షట్ డౌన్ బిహేవియర్. స్టాప్ కానీ టెర్మినేట్ కానీ 2 ఆప్షన్స్ ఉంటాయండి. అంటే ఏంటంటే ఎప్పుడైతే ఒక ఇన్స్టాన్స్ ఆన్ చేసాం, సపోజ్ ఇక్కడ మనం టెర్మినేట్ ఇచ్చామనుకోండి, అది షట్ డౌన్ చేసినప్పుడు టెర్మినేట్ అయిపోద్ది. అదే మనం ఇక్కడ స్టాప్ ఇచ్చామనుకోండి, ఆ ఇన్స్టాన్స్ని షట్ డౌన్ చేసినప్పుడు జస్ట్ స్టాప్ అయ్యిద్ది అంతే. ఎప్పుడు బై డిఫాల్ట్గా స్టాపే ఉండాలి, ఎందుకంటే జస్ట్ ఒక షట్ డౌన్ చేస్తే టెర్మినేట్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు మళ్ళీ అదంతా కాన్ఫిగర్ చేయలేం కదా. సో బేసిక్గా స్టాప్ అన్నది రియల్ టైంలో వచ్చేసి స్టాప్ అని యూజ్ చేస్తారన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ప్రొడక్ట్ అగైనెస్ట్ యాక్సిడెంటల్ టెర్మినేషన్. అంటే ఏంటంటే ఇది సపోజ్ ఎప్పుడైనా మనం యాక్సిడెంటల్గా టెర్మినేట్ చేస్తున్నాం అనుకోండి సర్వర్ని, అప్పుడు ఆ ప్రొడక్ట్ ఇది టెర్మినేట్ చేయనివ్వదు అనమాట. అంటే ఇది ఆన్ అయ్యి ఉంటే కనుక ఆ సర్వర్ని మనం టెర్మినేట్ చేయనివ్వదు. అది ఎప్పుడైతే డిజేబుల్ చేస్తామో అప్పుడే టెర్మినేట్ చేయనిస్తుంది. ఓకేనా? సో ఎనేబుల్ క్లౌడ్ వాచ్ డీటెయిల్డ్ మానిటరింగ్. ఈ ఆప్షన్ ఏంటంటే సపోజ్ ఈ ఆప్షన్ అన్నది ఎనేబుల్ చేయలేదనుకోండి, అది ఏం చేస్తుందంటే మనకు ఒక సర్వర్ మనం క్రియేట్ చేస్తే ప్రతి 5 నిమిషాలకి దానికి వచ్చే రిక్వెస్ట్లు కానీ అవన్నీ మెట్రిక్స్ అన్నది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఒకవేళ మనకి ఇది ఎనేబుల్ చేస్తే ప్రతి నిమిషానికి మెట్రిక్స్ అన్నది క్యాలిక్యులేట్ అయ్యింది. ప్రతి నిమిషానికి ఎందుకు అనుకుంటే కనుక సపోజ్ ఒక గూగుల్ డేటాబేస్ తీసుకుంటుంది, గూగుల్ డేటాబేస్ సర్వర్, దానికి నిమిషానికి కొన్ని బిలియన్ రిక్వెస్ట్ వస్తూ ఉంటాయి. సో అవన్నీ ఏంటంటే ఇప్పుడు అది ఒక 5 నిమిషాలకి చెప్తానంటే కుదరదు కదా. ఇప్పుడు సపోజ్ ఒక ఫస్ట్ మినిట్లో ఆ రిక్వెస్ట్ అన్నది బాగా పెరిగిపోయింది అనుకోండి, ఇప్పుడు ఆ సర్వర్ షట్ డౌన్ అయిపోద్ది కదా. అంటే సర్వర్ సరిపోవట్లేదు అనుకోండి, ఏం చేస్తుంది, ఇంకా సర్వర్ హ్యాండిల్ చేయలేదు. అది ఒక 5 నిమిషాల తర్వాత తెలిస్తే ఏంటి, యూజర్స్ అన్నది లైక్ చేయరు కదా. అందుకని ప్రతి నిమిషానికి మనం పెట్టుకుంటే కనుక అది యూస్ఫుల్ అనమాట. యాక్చువల్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే టెనాన్సీలో 3 ఆప్షన్స్ ఉంటాయండి. రన్ ఏ షేర్డ్ హార్డ్వేర్ ఇన్స్టాన్స్, డెడికేటెడ్ రన్ ఏ హార్డ్ ఇన్స్టాన్స్, డెడికేటెడ్ హోస్ట్. ఫస్ట్ ఏంటంటే రన్ ఏ షేర్డ్ హార్డ్వేర్ ఇన్స్టాన్స్ అంటే ఏంటంటే నేను పెయింట్ అన్నది ఓపెన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా మీకు చెప్పింది ఏంటి, ఆల్రెడీ నేను ఉన్నది ఓపెన్ చేస్తా. ఇది చెప్పా కదా, ఒక సర్వర్లో మల్టిపుల్ విఎమ్స్ అనేవి క్రియేట్ అయ్యి ఇదొక కస్టమర్కి ఇదొక కస్టమర్కి ఇస్తుంది కదా. అంటే
1 అని, ఇక్కడ చూసుకుంటే 2 అని, ఇదొక 3 అని, ఇదొక 4 అని. అంటే ఇదొక కస్టమర్కి, ఇదొక కస్టమర్కి, ఇదొక కస్టమర్కి, ఇదొక కస్టమర్కి యూజ్ చేసి షేర్ చేస్తుంది కదా. నార్మల్గా అలా వర్క్ అయ్యిద్ది. ఎప్పుడు మనం షేర్డ్ హార్డ్వేర్ ఇన్స్టాన్స్ అన్నప్పుడు. డెడికేటెడ్ అంటే రన్ ఏ డెడికేటెడ్ ఇన్స్టాన్స్ అంటే ఏం చేస్తుంది అంటే ఇదిగోండి ఇక్కడ ఇలా ఉంది కదా, ఒక వర్చువల్ లైన్ ఒకటి ఒక వర్చువల్ లైన్ ఒకటి మనం డ్రా చేద్దాం. అంటే అదేం చేస్తుంది అంటే ఇటు సైడ్ ఈ లైన్కి ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరికీ వన్ కస్టమర్స్ ఉంటారు, ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరూ 2 కస్టమర్స్ ఉంటారు. అంటే 1 2 అంటే లైన్కి ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరూ 1 కస్టమర్స్ ఉంటారు, లైన్కి ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరూ 2 కస్టమర్స్ ఉంటారు. బాగా ఐసోలేషన్ అన్నది పెరుగుద్ది అన్నమాట. మొత్తం సర్వర్ అంతా ఒకరికి వెళ్ళిపోదు, కాకపోతే సర్వర్లో సగం పార్ట్ అన్నది వీళ్ళకే ఉంటుంది. అంటే వీళ్ళని అప్రోచ్ అవ్వలేరు అన్నమాట. ఇప్పుడు మనకు లాస్ట్ చూసామంటే రన్ ఏ డెడికేటెడ్ హోస్ట్ అంటే ఏంటంటే ఎవరికైతే పర్టికులర్గా అంటే ఇప్పుడు కంప్లీట్ ఈ సర్వర్ అంతా మాకు కావాలి అనుకున్న వాళ్ళు ఉంటారు కదా. కొంతమంది సెక్యూరిటీ బాగా ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు, ఫైర్ వాల్ డిప్లాయ్ అలా అనుకున్న వాళ్ళందరికీ ఈ హోస్ట్ అంతా కొనేస్తారన్నమాట. సో అప్పుడు ఏంటంటే ఛార్జెస్ అన్నవి చాలా ఎక్కువ అప్లై అవుతాయి, యాజ్ వెల్ యాజ్ సెక్యూరిటీ కూడా ఆబ్వియస్గా ఉంటుంది. నేను ఏం పెడతానంటే రన్ షేర్డ్ హార్డ్వేర్ ఇన్స్టెన్స్ అనేది పెడతాను. నెక్స్ట్ ఏంటంటే యాడ్ అండ్ ఎలాస్టిక్ ఇంటర్ఫేస్ యాక్సెలరేటర్ అంటే ఏం చేస్తుందంటే ఇది పెర్ఫార్మెన్స్ అన్నది పెంచుద్ది. పెర్ఫార్మెన్స్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది, అంటే పెరుగుద్ది అన్నమాట, యాక్సెలరేట్ చేస్తుంది ఎలాస్టిక్ ఇంటర్ఫేస్ యాక్సెలరేటర్ చేస్తే కనుక. ఓకేనా. ఇక T2 T3 అన్లిమిటెడ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం ఒక సిస్టమ్ని ఒక ఇన్స్టాన్స్ కాన్ఫిగర్ చేస్తున్నామో చూసుకొని ఇన్స్టాన్సెస్లోకి వెళ్ళండి, లాంచ్ ఇన్స్టాన్స్ చేయండి, సెలెక్ట్. ఓకే, ఇక్కడ మనకు చూసినట్లయితే T2కి T2 T3 ఉన్నాయి కదా. ఇవన్నిటికి వర్చువల్ సిపి ఎంత, వర్చువల్ మెమరీ ఎంత, ఇవన్నీ ఇచ్చారు కదా. ఏంటివి వర్చువల్ సిపి 1 ఉంది, వర్చువల్ మెమరీ GB 2 ఉంది. సో ఆ స్పెసిఫికేషన్స్తో మనం కాన్ఫిగర్ చేసామనుకోండి, ఇన్ కేస్ మనకి ఏమైనా పెంచుకోవాలనుకోండి ఆ సిపియు కానీ మెమరీ కానీ, ఇది ఎనేబుల్ చేసి ఉండాలన్నమాట. ఇది ఎనేబుల్ చేసి ఉంటేనే మనం పెంచగలం. అందుకని T2 T3 అన్లిమిటెడ్ అన్న పేరు వచ్చింది. అంటే మీరు ఏదైతే స్పెసిఫికేషన్స్తో కాన్ఫిగర్ చేస్తారో అవి అలానే ఉంటాయి, ఇంకా పెంచుకోవాలంటే మీరు పెంచుకోవచ్చు అన్నమాట. పెంచుకుంటే కనుక అడిషనల్ ఛార్జెస్ అన్నవి అప్లై అవుతాయి. ఓకేనా. ఇక్కడ మనం ఐపీ అన్నది మనం స్టాటిక్గా కాన్ఫిగర్ చేయొచ్చు నెట్వర్క్ ఇంటర్ఫేస్లో. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ సబ్నెటింగ్ ఎనేబుల్ చేస్తాం కదా, ఇక్కడ సబ్నెట్లో మనం కాన్ఫిగర్ చేసాం కదా. బై డిఫాల్ట్ డిహెచ్సిపి అన్నది ఎనేబుల్లోనే ఉంటుంది. డిహెచ్సిపి ఎనేబుల్లో ఉందంటే మీనింగ్ ఏంటంటే వీటికి ఐపీ అన్నది ఆటోమేటిక్గా అసైన్ అయిపోద్ది. అలా కాదు, నేను ఇచ్చిన ఐపీ ఇవ్వాలి అంటే కనుక ఇలా ఇక్కడ ఐపీ అన్నది ఇచ్చుకోవచ్చు అన్నమాట మనకు కావాలితే కనుక. ఓకేనా. సో ETH0 వచ్చేసి ఇది అన్నమాట. సో ఇక్కడ ఇదేంటంటే యూజర్ డేటా అంటారు అన్నమాట. యూజర్ డేటా అంటే ఏంటంటే సర్వర్ కాన్ఫిగర్ అవుతున్నప్పుడే కొన్ని కమాండ్స్ అన్నది సర్వర్కి మనం ఇవ్వచ్చు. సపోజ్ నేనేం చేయాలనుకుంటున్నానంటే సర్వర్ కాన్ఫిగర్ అవుతున్నప్పుడే హోస్ట్ నేమ్ అన్నది చేంజ్ చేయాలనుకుంటున్నా. హోస్ట్ నేమ్ పేరు శేషు అని ఇవ్వాలనుకుంటున్నా. సో పేరు గణేష్ ఇవ్వాలనుకుంటున్నా. సో మనం ఎప్పుడైతే ఇలా ఈ కమాండ్ అన్నది ఇచ్చామో సర్వర్ కాన్ఫిగర్ అవుతున్నప్పుడే అది గణేష్ అన్న అది క్రియేట్ అయిపోద్ది అన్నమాట. గణేష్ అన్న హోస్ట్ నేమ్ అన్నది దానికి వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది జస్ట్ సింపుల్ కమాండ్, మనకి వెబ్ సర్వర్గా కాన్ఫిగర్ చేసేయచ్చు జస్ట్ కాన్ఫిగర్ అవుతున్నప్పుడే. సో అది చాలా చేయవచ్చు అన్నమాట ఈ మెటా డేటా వల్ల, ఈ యూజర్ డేటా వల్ల. ఓకేనా. దీన్నే బూట్ స్ట్రాపింగ్ అని కూడా అంటారన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యాడ్ స్టోరేజ్. ఇక్కడ యాడ్ స్టోరేజ్ గురించి నేను EBS గురించి మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడతా. ట్యాగ్స్ అంటే ఏంటంటే సపోజ్ నేను ఏమిస్తానంటేనండి, ఇది శేషు ట్యాగ్ ఇచ్చి వాల్యూ వచ్చేసి సమ్ డెవలప్మెంట్ అని ఇస్తాను. సపోజ్ మన రిక్వైర్మెంట్ ఏంటంటే కన్సిడర్ చేసుకోండి, మైక్రోసాఫ్ట్ TCS కన్సిడర్ చేసుకోండి. ఒక 4 lakh సిస్టమ్స్ ఉంటాయి వాళ్ళకి. ఆ 4 lakh సిస్టమ్స్ని
ఒకవేళ అప్డేట్ చేయాలనుకోండి, సపోజ్ విండోస్ ప్యాచింగ్ ఏదో వచ్చింది, మెయిన్ వల్నరబిలిటీ, సో అప్డేట్ చేసేయాలి వెంటనే అర్జెంటుగా. ఎలా చేస్తారు వాళ్ళు 4 lakhs సిస్టమ్స్ అంటే? కొద్దిగా డిఫికల్ట్ అయ్యింది కదా. ఒకవేళ మనం క్లౌడ్లో ఆ 4 lakhs సిస్టమ్స్ పెట్టామంటే వాటికి ట్యాగ్ ఇచ్చామనుకోండి, ఇది టీసీఎస్ సిస్టమ్ అని ట్యాగ్ ఇచ్చామనుకోండి, ఏదైతే టీసీఎస్ ట్యాగ్ ఉందో ఆ సిస్టమ్స్ అన్నీ అప్డేట్ చేసామని ఒకేసారి కోడ్ అన్నిటికీ ఇంజెక్ట్ చేసేయచ్చు అనమాట. సో ట్యాగింగ్ వల్ల ఇంత యూజ్ ఉంది, అది యాక్చువల్గా రియల్ టైంలో చాలా యూజ్ అయ్యింది. సో ఇది జస్ట్ గుర్తుంచుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తారంటే సెక్యూరిటీ గ్రూప్ ఎందుకన్నది మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే రివ్యూ అండ్ లాంచ్ చేసి జస్ట్ లాంచ్ చేసేయండి. ఎగ్జిస్టింగ్ కీ పేరు వచ్చేసి నేను టీసీఎస్ కీ పేరు సెలెక్ట్ చేస్తా అండ్ ఐ అక్నాలెడ్జ్ లాంచ్ ఇన్స్టాన్స్. ఓకే, ఇదేంటంటే ఇది వ్యూ ఇన్స్టాన్స్ చేయండి. సో ఈ పబ్లిక్ ఐపీ అన్నది జస్ట్ కాపీ చేయండి, మనం ఇక్కడి నుంచి కాపీ చేద్దాం. SSH auth బ్రౌజ్లోకి వెళ్ళి ఇక టీసీఎస్ పీపీకే ఫైల్ అన్నది ఓపెన్ చేయండి. ఓకే, ఇదేంటంటే ఇది రన్నింగ్లోకి వచ్చేంతవరకు మనం వెయిట్ చేద్దాం. వన్స్ రన్నింగ్లో వచ్చిందంటే కనుక కనెక్ట్ అవ్వాలన్నమాట. మనం ఏం చేసాము, హోస్ట్ నేమ్ చేంజ్ చేసాం కదా, మనం లాగిన్ అయిన తర్వాత హోస్ట్ నేమ్ అన్నది జస్ట్ చూసామంటే అది శేషు అని ఉండాలన్నమాట. ఓకే, ఎస్, లాగిన్ యాస్ EC2-user. ఓకే, ఇప్పుడు మనకి హోస్ట్ నేమ్ అని క్లిక్ చేస్తే ఓకే, హోస్ట్ నేమ్ అన్నది యాక్చువల్ చేంజ్ కాలేదు. ఒక్క నిమిషం, హోస్ట్ నేమ్ యూ మస్ట్ బి, యాక్చువల్గా నేను అక్కడ హోస్ట్ నేమ్ శేషు అని ఇచ్చా కదా, అది హోస్ట్ నేమ్ శేషు అని కాకుండా సూడో అని ఇవ్వాలండి. అప్పుడు అక్కడ యాక్చువల్గా మనం అలా ఇవ్వలేదు కదా, అందుకని హోస్ట్ నేమ్ అన్నది చేంజ్ కాలేదు. సో ఇప్పుడు హోస్ట్ నేమ్ అని ఇస్తే శేషు అని ఇస్తుంది. అంటే నేను అక్కడ హోస్ట్ నేమ్ శేషు అని క్లిక్ చేస్తాను, సూడో అన్నది యూజ్ చేయలేదు, సో అందుకని అది చేంజ్ అవ్వలేదు అనమాట. సో ఓకే, మనం ఆల్మోస్ట్ అన్నీ డిస్కస్ చేసుకున్నాం. సో మీకు ఇంకేమైనా చెప్పాలా? ఇన్స్టెన్స్ సెట్టింగ్, చేంజ్ టెర్మినేషన్ ప్రొటెక్షన్ అని ఒకటి ఎనేబుల్ చేద్దామండి. ఇక్కడ మనం ఎక్కడైనా ఎనేబుల్ చేయొచ్చు టెర్మినేషన్ ప్రొటెక్షన్. మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసినప్పుడు కూడా అడిగింది కదా, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఇన్స్టెన్స్ డీటెయిల్స్ చేస్తే ఇక్కడ ఏది చేంజ్ టెర్మినేషన్ ప్రొటెక్ట్ అగైన్స్ట్ యాక్సిడెంటల్ టెర్మినేషన్, ఇది చేసినా సరే మనం ఇప్పుడు ఇది చేసాం కదా, రెండు ఒకటే అన్నమాట. దానివల్ల యూజ్ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే జస్ట్ టెర్మినేట్ చేస్తున్నామో అది టెర్మినేట్ చేయను. చూసారా, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు టెర్మినేట్ దిస్ ఇన్స్టెన్స్ హ్యావ్ టెర్మినేషన్ ప్రొటెక్షన్. సో అది టెర్మినేట్ చేయనవద్దు. ఒకవేళ మనం టెర్మినేట్ చేయాలంటే కనుక ఇక్కడ మనం చేంజ్ టెర్మినేషన్ ప్రొటెక్షన్కి వెళ్ళి డిజేబుల్ చేస్తే అప్పుడే టెర్మినేట్ అయ్యిద్ది. సో దానివల్ల యూజ్ వచ్చేసింది. అండ్ క్లౌడ్ వాచ్ మానిటరింగ్ ఉంది కదా, ఇదిగోండి. ఇప్పుడు మనం క్లౌడ్ వాచ్ డీటెయిల్ మానిటరింగ్ అన్నది ఎనేబుల్ చేయలేదు కాబట్టి చూసారా, మనం ఏది సిపి యూటిలైజేషన్కి వెళ్తే ప్రతి 5 minutesకి 12:30, 12:35, 12:40కి, 12:45కి అలా ఇస్తుంది. కాకపోతే మనకు 1 minute కావాలంటే అది ఏం చేయాలంటే క్లౌడ్ వాచ్ డీటెయిల్డ్ మానిటరింగ్ అన్నది ఎనేబుల్ చేయాలి. ఓకేనా? సో ఈ వీడియోలో మనం EC2 గురించి బేసిక్గా అంటే ఇన్స్టాన్సెస్ అంటే టైప్స్ ఆఫ్ ఇన్స్టాన్సెస్ కానీ అవన్నీ మనం అర్థం చేసుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో EBS గురించి అవన్నీ ఫర్దర్గా మనం నేర్చుకుందాం. ఓకేనా గైస్? సో థ్యాంక్ యూ గైస్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద వాట్సాప్ గ్రూప్ ఒక లింక్ ఇస్తాను, నేను అందులోకి లాగిన్ అవ్వండి. అంటే అందరూ డిస్కస్ చేద్దాం, లేదంటే కామెంట్స్లో పెట్టినా సరే నేను రెస్పాండ్ అవుతా. సో థ్యాంక్ యూ గైస్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.